దండే కసురును పొట్ట నిండి గుండె జలమున నుండేరా దండే కసురును పొట్ట నిండి గుండె జలమున నుండేరా ఎండమా ఉన్న ఉంటే బొమ్మ నిండు జలదులు బుగ్గారా దండ తొర్రలు పచ్చే మాంసము మెండు మూతము మలమోరా దండ తొర్రలు పచ్చే మాంసము మెండు మూతము మలమోరా కండ్ల కావల పుర్రే లోపల నుండు పురుగుల మెదడురా కండ్ల కావల పుర్రే లోపల నుండు పురుగుల పండ్ల కావల పుర్రే లోపల నుండు పురుగుల మెదడురా పండ్ల కావల పుర్రే లోపల ఎండమా ఉన్నవంటే బొమ్మ నిండు జలకులు బుక్కారా ఎండమా ఉన్నవంటే బొమ్మ నిండు జలకులు బుక్కారా చూడ సుందరమైన ఇది కడగకుండిన కపూరా చూడ సుందరమైన చూడ సుందరమైన కడగకుండిన కపూరా చూడ సుందరమైన పాడుగాయములు నా బారును చూడ రక్తము మోరా పాడుగాయములు అరే పాడుగాయములు నా బారును చూడ రక్తము మోరా పాడుగాయములు ఎండమా ఉన్న వంటే బొమ్మ నిండు జలజలు బుగ్గారా అలుతున్నది కండ్ల మధ్యను నడిగుండా గాలిరా అడుతున్నది కండ్ల మధ్యను అందుతున్నది కండ్ల మధ్యను నడిగుండా గాలిరా ఆడుతున్నది కండ్ల మధ్యను ఆడుతున్న గాలి పోతే అణిగిపోను తనుగోరా ఆడుతున్న గాలి ఆడుతున్న గాలి పోతే అణిగిపోను తనుగోరా ఆడుతున్న గాలి ఇడగలిగి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా ఇడగలిగి తల్లిదండ్రులు చూడ మొదలును లేరురా ఇడగలిగి తల్లిదండ్రులు అరే నిడాత్రములో నా చందము నీవు ఎవ్వరు తెలియారా నిడాత్రములో అరే నిడాత్రములో నా చందము నీవు ఎవ్వరు తెలియారా నిడాత్రములో ఎండమా ఉన్న వంటే బొమ్మ నిండు జలజలు బుగ్గారా అండ కింద బ్రహ్మాండ మనది ఆత్మతనువున ఏదేనా అండ కింద బ్రహ్మాండ మనది అండ కింద బ్రహ్మాండ మనది ఆత్మతనువున ఏదేనా అండకాయక గురునే నడుగల నుండున జలమున కటారా అండకాయక గురునే అరే అండకాయక గురుని నడుగల నుండున జలమున కటారా గురుని నడుగల
ఎండమావుల వంటి బొమ్మ నిండు జలజలు బుగ్గారా 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 రాడు సర్వము కాంతి సర్వము ఎడదోచిన లేదురా రాడు సర్వము కాంతి సర్వము రాడు సర్వము కాంతి సర్వము ఎడదోచిన లేదురా ఓడినిగ నారాయణాచుని పూర్ణ బోధను గంసారా ఓడినిగ నారాయణాచుని ఓడినిగ నారాయణాచుని పూర్ణ బోధను గనారా ఓడినిగ ఎండమావుల వంటి బొమ్మ నిండు జలజలు బుగ్గారా ఎండమావుల వంటి బొమ్మ నిండు జలజలు బుగ్గారా ఎండమావుల ఎండమావుల వంటి బొమ్మ నిండు జలజల బుగ్గారా గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల దినములన్నీ తెలిసగాదా నరుడా గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల కాలు తల్లి తండ్రి అల్ల తెల్లలంగ తమ్ముడు పొయ్య కాలమందు ఒక్కరైన వారు గురుని నమ్మి హరే హరే గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల దినములన్నీ తెలిసగాదా గురుని నమ్మి తిరగరాదాయి హర ఎత్తిలేమిడంత అప్పులిచ్చిలోనికి ఇవ్వకుండా తెచ్చి పెట్టి 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 పట్టి సచ్చదా గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల నమ్ములన్నీ తెలిసగాదా హరి హరి గురుని నమ్మి తిరగరాదాయి హర ఇంత జ్యోతిని కొట్ట కూటికంత మంది కొంపలన్నీ ముట్టి మిడికి 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 పాడలో నమ్మంటావు గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల హరే గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గుణములన్నీ తెలిసగాదా నరుడా గురుని నమ్మి అరే ఎక్క దేవ దేవులన్నీ ఒక్క పేట చేరి నిన్ను చిక్క కట్టి చిక్క చెక్క 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 జరుడగానే గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల హరే గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గుణములన్నీ తెలిసగాదా నరుడా ఉన్నదున్న చిన్నవాడిని ఒప్పుకోవు గొప్ప చెయ్య ఉన్నదన్న మదాసు ఒప్పుకోవు గొప్ప చెయ్య గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గుణములన్నీ తెలిసగాదా హరి హరి గురుని నమ్మి గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గుణములన్నీ తెలిసగాదా హరి హరి గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల హరి గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల గుణములన్నీ తెలిసగాదా నరుడా గురుని నమ్మి తిరగరాదాయి మాయ పరుల జై శ్రీ సద్గురునాథ ప్రభు
మహారాజు. కాబట్టి ఇంకా నా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారు ఎవరు లేరా, మా అమ్మాయికి వివాహం చేసి నాకు అదృష్టం లేదా అని చెప్పి అంటాడు ఆయన. అప్పుడు ఈ వశిష్ఠ మహర్షి 80 ఏళ్ళ వయసు అంట ఆయన, 80 సంవత్సరాల వయసు. ఆ అమ్మ ముసలాయనలు చెప్పినా కూడా చేసుకుంటుందంట వివాహం అని అడిగిందంట. 80 ఏళ్ళ వయసు కలిగిన వాళ్ళు చెప్పినా వివాహం చేసుకుంటది అంటే 16 ఏళ్ళ వయసు ఆ అమ్మాయికి. అంటే అడిగితే అమ్మా 80 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు చెప్పినా చేసుకుంటావా అంటే ఒక్కరోజు బతికినా సరే స్వామి, అంతటి రోజు చాలు నాకు అంటే అప్పుడు ఈయన చెప్తాడంట వశిష్ఠ మహర్షి ఆ ప్రశ్నకు సమాధానం. ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్థి నాస్తి పికో వేదో నిర్ణయో నాస్తి సర్వదా. అదే శాశ్వతమైనటువంటిది ఆరణి జ్యోతి, అదే అచలము, అదే బ్రహ్మము, అదే దేవుడు అని. అప్పుడు ఆయమ్మ వరమాల తెచ్చేస్తుందట అతనికి. అంటే చూడు ఆరణి జ్యోతి అది అంత పవిత్రమైనటువంటిదే. ఆరణి జ్యోతిని దర్శనం చేసుకొని అంటే అట్టి పరాన్ని అంతమందికి తెలుసుకున్నది కాబట్టి అంత మహాపునీతురాలు అనేది ఆయనకు నమస్కరిస్తూ ఉంటారు వివాహ దంపతులు. అంటే మీరు కొత్తగా ఈ సృష్టి ధర్మానికి చేయబోతున్నారుగా, ప్రకృతి పుణ్యకార్యానికి మీరు ఒకటవుతున్నారు కాబట్టి ఈ సృష్టికి మీరు సంతానం ఇస్తూ మళ్ళీ మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి, ఇట్టి పరాన్ని తెలుసుకోవాలని చెప్పి ఆమెకు నమస్కరిస్తున్నాం మనం అంతా. అది ఇక్కడ వివాహం లోపల యుక్త వయసులో ఉంటారు ఇద్దరు కాబట్టి అదేం గమనించరు. అమ్మాయి మొదలు అబ్బాయి ఉంటాడు, అబ్బాయి మొదలు అమ్మాయి ఉంటుంది, లేక అప్పల బాధన ఉంటుంది దానికి. ఇంత అబ్బాయి నా పెళ్లికని అరంగోతి ఏం కనబడలే కానీ అప్ప అయితే కనబడదా 2 లక్షలు అంటాడు ఇదని ఉంటది. ఇంక వారు ఒకరి మీద ఒకరు చూపు కలిగి ఉంటారు అంతేగాని దాన్ని గ్రహించలేకపోయింది కదా. ఇక ముఖ్య అరంధోతి ఎప్పుడు అంటే గురువు దగ్గర తెలుసుకోవాలి. సద్గురువు దగ్గర ఎంతమంది వస్తున్నారు ఇలా మానవులు? సద్గురువులను చేరేవాళ్ళు ఎంతమంది? అసలు 50% దేవుడే ఉండడం లేదన్న సంశయం లోపల పనులు చేసుకోవటం, భోజనం చేసుకోవటం, నిద్రపోవటం, ఇంకా మిగిలిన కాలాలు అంటే విలాసాలకు ఉపయోగించడం తప్ప దైవ దృష్టి కలిగిన వారు లేరు. ఏదో ఆపత్తులు కలిగితే దేవుళ్ళకి మొక్కాలి, మాకు ఇట్లా బాగా అయితే బాగుండు, వెంకటేశ్వర స్వామి ఆపత్ మొక్కడానికి మొక్కేవాళ్ళు, ఎల్లమ్మలకు ముల్లమ్మలకు బాగా యాటలు చికెన్లు మటలు తినే వాళ్ళు అయితే మశాల మొక్కుతారు. ఎందుకంటే బాగోతురు నాటలకు పోయొచ్చు, మా చుట్టాలంతా పిలవచ్చు, వాళ్ళు ఇట్లా అంటున్నారని చెప్పి ఇట్లా వాళ్ళు కొంతమంది అట్లా వాళ్ళు ఉన్నారు అంతే. అంటే నిజంగా విచారించే వాళ్ళు ఏదో 20% శాస్త్రజ్ఞానాన్ని అనుసరించి ఆ శాస్త్రం ఏం చెప్తుంది, జప తప యజ్ఞ యాగ క్రతువులు సమస్తమైనటువంటి చేస్తే ముక్తి లభిస్తుంది, మోక్ష మార్గోతన కొంతమంది. ఇంకా గురువుని చేరే వాళ్ళు ఏదో 1%, సద్గురువులో చేరే వాళ్ళు 1% ఎక్కడెక్కడ ఉన్నారంతే. అందులో మనం ఇన్ని ఊర్లకి వెళ్ళి ఎదుగుతే ఇంతమంది అయినా దాదాపు 10-15 మంది ఉన్నాం వీడ, కానీ ఇంతమంది అయినా అన్ని ఊర్లలో మిగతా వాళ్ళంతా ఉన్నారా? వాళ్ళకి ఆలోచన ఉందే లేదు. మరి వచ్చిన మనం ఇంతమందిలో ఎంతమందితో నిలిచేది అది కూడా ఆలోచించుకోవాలి కదా. ఇంతమందిలో ఎంతమంది నిలిచేది మనం ఒకానొకడు మాత్రమే అంటాడు. కాబట్టి అంత పవిత్రమైనటువంటి దాన్ని తెలుసుకోవడానికి జన్మ వచ్చింది. ఎండమావుల వంటి బొమ్మ నిండు జలదిల బుగ్గర ఉండదెప్పటికైన దేహం ఉత్త స్వప్నము భ్రాంతిరా కండలెముకలు కీళ్లు కలిగిన కల్మషం మీది కుండరా కదా. ఇంత పవిత్రములో మట్టిలో మాణిక్యం ఉంది, ఇందులో ఉన్న ఆత్మజ్యోతి. ఈ ఆత్మను ఉన్నంతసేపే దీనికి విలువ. ఈ ఆత్మజ్యోతి ఎగిరిపోయిందంటే దీన్ని కనీసం చెప్పలన్నా నేను గాడికి పోయేస్తాను, మీ ఇంటి పెట్టుకుంటా అంటే పెట్టుకుంటారు. కానీ ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత రేపు ఇలా కార్యక్రమాలను పోయేస్తాం, ఈ శవాన్ని మీ ఇంటి పెట్టుకుంటే ఎవరైనా పెట్టుకుంటారా? ఎంత విలువైందో చూడే శరీరాన్ని. ఎవరికన్నా పాద నమస్కారం చేసుకోవాలంటే ఇంత బతికి ఆయన కాలు ముక్కునా, ఎంత అహంకారమో దీనికి. ఇంత బతికి ఆయన మనిషి కాలు మొక్కునా, దేవుడి కాలు మొక్కకుండా దేవుడు చూసినట్టేనా? దేవుడిని ఎవరైనా చూసినారా? కరెంటుని ఎవరైనా చూసినారా? కరెంటుని ఎట్లుంటుంది? కరెంటు ఏళ్ళు పెడితే తెలుస్తుంది.
కరెంట్ ఎట్లుంటుంది ఆ? మరి రూపమే లేకపోయా కరెంటుకు, ఉన్నట్టు కనబడదు అని సైంటిఫిక్ పరంగా ఏదో పరికరాలను ఉపయోగించి మనం పెడితే కరెంటు మిల్క్ అంటే ఓ కరెంట్ ఉంది అన్న అనుకుంటమే తప్ప కరెంటుకు రూపం ఉందా? లేదు. అట్లే శరీరం లోపల ప్రాణశక్తి ఉంది, అది విద్యుత్ శక్తి, ఇది ప్రాణశక్తి. అవయవాల లోపల నరనరాల ఎంతటా రోమములతో సహా అంతటా వ్యాపించింది మన శరీరం లోపల ఆత్మ. మన ఆత్మశక్తిని శోధించేది ఎట్లా మనం? దీనికి సాధన ఉంది కదా, గురువులను అనుసరించి వారు చెప్పినట్టుగా విని వారి సన్నిధిలో ఉండి సరైన సాధన చేస్తే, దీంట్లో కూడా శోధన చేస్తే కోటి సూర్య ప్రకాశవంతమైనటువంటి చైతన్య స్వరూపుడు ఆత్మ బ్రహ్మమును దర్శించవాలి, ఆత్మస్థితి పొందాలి. ఆత్మ ఈ లోపల నీవెవరో నువ్వు ఆత్మస్వరూపుడు అని తెలిసిన తర్వాత ఆత్మాతీత పద్ధతిని ఆలోచించడానికి కూడా అవకాశం ఉంది. అసలు శరీరం అంటే ఏందో తెలియదు, జీవుడు అంటే ఏందో తెలియదు, ఆత్మ అంటే ఏందో తెలియదు. ఇక అచలం ఉంది ఎరకలేదు, అచలం ఉంది ఎరకలేదని ఈ ఆలువీలు చెప్పంగా ఆయన మాట్లాడితే ప్రయోజనం లేదు అని. అట్లా కండలెముకలు కీళ్లు కలిగిన కల్మషం ఇది కుండదా, ఉండదెప్పటికైనా దేహము ఉత్త స్వప్న భ్రాంతిరా. స్వప్నములో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు సమస్తమైనవన్నీ వచ్చినాయి, మేల్కొని చూస్తే లేవు. అందులో నీ శరీరం కూడా నీవు ఉంటుంది కదా, మరి అవన్నీ పోయినాయి, ఇది పోలే. ఇది ఎందుకుంది? మళ్ళా కలగనడానికి ఇది ఉంది. ఇది అబద్ధం అని తెలుసుకున్నంత కాలం ఈ కళలు తప్పవు. మరి అట్లా మేల్కున్న వారి కళలు రావా? గురువులకు కళలు రావా అంటే కళలు శరీరం ఉంటే కళలు వస్తాయి, కానీ వీరు అబద్ధం అనుకుంటారు. మేల్కొని వాళ్ళు సంశయాత్మకంగా ఉంటారు, అవునో కాదో, నిజమో అబద్ధమో. తర్వాత దండి కసరును పొట్ట నిండా గుండె జలమున నుండిరా అంటే శరీరంలో ఏముంది? దండి కసరు, పొట్ట నిండా కసరే. ఒక గొర్రెపొట్టెలు కోసినామంటే దాంట్లోకి ఇలా తిత్తి తీస్తే ఈ రోజు తిన్న గడ్డి మొత్తం అలానే ఉంటుంది కసరు కదా. మన పరిస్థితి కూడా అదే, మనం తిన్నది ఏదైతే ఉందో అది మొత్తం ఉంటుంది అట్లా పేగులులా. లావు పేగు, సన్న పేగు, పొడుగు పేగులు ఉంటాయి అన్ని కదా. 33 ముళ్ళ పేగు ఉంది, ఆ పేగుల లోపల నిండుకుంటుంది అంతా కూడా కసరు. ఇది మనకు జఠరాగ్ని వల్ల ఉడికి 3 భాగాలుగా విభజింపబడి వేస్ట్ పదార్థం అంతా మలముగా బయటికి పంపిస్తున్నాడు అపానవాయు ద్వారా. అపానవాయు ద్వారా ఈ వేస్ట్ పదార్థం స్థూలాంశం అంతా బయటికి మల రూపంలో బయటికి కొడుతుంది. మన తిన్న పదార్థాలు, మనం తాగినటువంటి నీరు వేస్ట్ స్థూలాంశం అంతా కూడా మూత్రం ద్వారా అపానవాయు ద్వారా బయటికి పంపిస్తుంది. మనం తిన్నటువంటి పదార్థముల యొక్క మధ్యాంశము శరీరానికి పుష్టినిస్తుంది, అంటే కండలు పెరగడానికి, బలంగా తయారడానికి. సూక్ష్మాంశం ఏమైతుంది? అన్నం యొక్క సూక్ష్మాంశము మనసు అవుతుంది. నీటి యొక్క స్థూలాంశం మూత్రం వెళ్ళి నీటి యొక్క మధ్యాంశము రక్తముగా మారి నీటి యొక్క సూక్ష్మాంశము ప్రాణం అవుతుంది. కాస్త అన్నం తిని నీళ్ళు తాగితే ముఖం తెలివి వస్తుంది, కొద్దిగా హుషారు వస్తుంది, ధైర్యం మాట్లాడడానికి అవకాశం. అట్లే భూమిలో మట్టి నీరు 2 ఉంటేనే మొక్కలు నిలిచి పెరిగి పెద్దవైతే పండ్లు కాస్తాయి. ఈ యొక్క నీరన్నములు కలిగిన నాడు ఎరకదోలి శూన్యాన్ని పెద్దలు అన్నారు. కాబట్టి ఇది ఎప్పటికీ ఉంటేనే సరిపోతుంది. ఇది ఈ కసరు విచారిస్తే గుండె జలమున నుండి ఎప్పుడు గుండె నీళ్ళలో ఉండాలి, లప్టప్ కొట్టుకుంటూ ఉండాలి ఎప్పుడు. ఎట్లాంటి నౌజల్ ఉంది అనుకో, మనం ఇంజన్లో మెకానిజేషన్ తెలుస్తుంది, నౌజల్ ఆ డీజిల్లో ఉంటుంది, ఎప్పుడు కొడతానే ఉంటుంది అది. ఇది కూడా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇది నువ్వు పుట్టినప్పుడు స్టార్ట్ అయింది కొట్టుకునేది గుండె. అది ఎప్పుడు నీటిలో ఉండి కొడుతూనే ఉంటది. గుండె జలమున ఉందిరా. తర్వాత గండ్ల తొర్రలు, పచ్చి మాంసము, మెంగు మూత్రం, మలమురా, అన్ని గండ్లే శరీరానికి. గండ్లు అంటే ఏమనుకుంటారు? ముఖ్యంగా 9 తొర్రలు 9. కానీ విచారిస్తే శరీరం అంతా పొక్కలే, జల్లెడతో లెక్కనే మొత్తం. అది లేకపోతే చెమట ఎట్లా వస్తుంది? మొత్తం బ్యాగ్ చేసి ఉంటే రంధ్రాలే లేకపోతే చెమట బయటకి ఎట్లా వస్తుంది? అట్లా గాలి వచ్చిందంటే మనం ఒక ఇళ్ళకెళ్ళే కాదు, శరీరంలోకి వెళ్ళి కూడా గాలి తీసుకుంటుంది శరీరం. తీసుకొని ఎంట్రుకలు నిలబడుతున్నాయి, అబ్బా చేయి తగలంగానే మొత్తం పోయాయి. అంటే శరీరం అంతా గన్లే, చెమట వాసన వస్తుంది. శరీరం అంతా
బయటికి చెడు బయటికి వచ్చి చెమట వాసన వస్తుంది. ఈ నవద్వారాలకు వెళ్ళి వచ్చే వాసన వేరు. మళ్ళా అన్నకెళ్ళి వస్తే ఇంకా భయంకరం, పట్టుకోతారు దూరంగా. అన్నకెళ్ళి వస్తే శరీరం అంతా బుక్కలు కనుక చెమట వాసన వస్తుంది. ముక్కులకి వెళ్ళి బాగా సర్వే అయితే అది వేరే వాసన. నోట్లకి వెళ్ళి నోరు మంచిగా కడగకపోతే అది వాసన కదా. ఈ నవనంద్రాలకి వెళ్ళి వచ్చే వాసన ఇంకా ఎక్కువ. శరీరం అంతా కూడా గన్లు తొర్రలు పచ్చి మాంసం ఏమన్నాడు ఇక్కడ, గన్లు తొర్రలు ఏమన్నాడు ఇక్కడ, మలమురా ఏంది ఇంతకుముందు చెప్పింది గుండె జలమున ఉంది రాదు కదా, అయిపోయిందా అది. గండ్ల తొర్రలు పచ్చి మాంసము మెండు మూత్రము మలమురా ఉండేదంతా గదే విచారిస్తే ఇలా ఇంత పవిత్రమైంది కానీ దీని వ్యామోహం తెలుసుకోకండి. దీంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో రత్నం, ఆత్మతత్వ విచారణ గొప్పది, తెలుసుకునాలి అంటాడు. పుర్రె లోపల నుండి పురుగుల మెదడు రా, పండ్ల కావాల పుర్రె లోపల. కుక్కల్లో అయితే కొంతమందికి ఎట్లా వస్తాయి అవి, ఆ పురుగు మెదడులో ఉంటాయి, పురుగులు ఉంటాయి. ఆ పురుగు మెల్లగా పక్కన దిగి దంతాలు కొరుకుతుంది. కొరికినప్పుడు ఒకరు శివల మందు వస్తుంటే పురుగులు పడ్డాయి అంటారు. ఎటకెళ్ళి వస్తాయి, ఉంటేనే వస్తాయి. అంత కాకపోతే పొట్టేళ్ళను గొర్రెలను కోసినప్పుడు మీరు తలకాయ కాసినప్పుడు వేసి బండ కొత్తే ముగలకేళ్ళు పురుగులు పడతాయి. ఏడికేళ్ళు ఉంటాయి, దాన్ని ఎత్తిన ఉంటాయి కాబట్టి వస్తాయి. మన పరిస్థితి కూడా అదే. అది వ్యామోహం ఉంచుకోకూడదు అని చెప్పేది. ఎందుకంటే దీని అంత అదేం కాదు, దీని వ్యామోహం పెంచుకోకు. ఇంత పవిత్రమైంది, మళ్ళీ ఇంత చక్కగా నిర్మాణం జరిగింది చూడు. ఇది ఇన్ని ఉన్నా కూడా చర్మం మంచిగా ముడుపులు కప్పి ఉండి ఎంత మరి ఇది దేవుడు మానవ జన్మ పవిత్రమైంది అని ఎందుకు వచ్చింది? రాళ్లలో రత్నం ఉన్నట్టుగా, మట్టిలో మాణిక్యం ఉన్నట్టుగా శరీరంలో ఆత్మ అనేది చాలా మాణిక్యం వల్ల ఉంది, వెలుగుతుంది. ఇట్లా మరి అట్టి ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాలి కదా, దానిని విచారించుకోవాలి. నీవెవరు అనేది విచారించుకోవడానికి ఇవన్నీ చెప్తున్నాను సార్. ఇవి కాదు, నీవు చూడ సుందరమైన కడగకుండా గబ్బే కదా. పండ్ల కావాల పుర్రె లోపల నుండు పురుగుల మెదడురా. చూడ సుందరమైనది. ఎట్లా సుందరంగా ఉంది? చర్మము ముసుగురీతిగా కప్పి ఉంది. రసము, రుధిరము, మాంసము, మెదస్సు, మజ్జు, అస్థి, రేతస్సు ఇవన్నీ కూడా లోపల సప్తధాతులు పొదుపు పెట్టుకొని ఈ చర్మం ముసుగురీతిగా కప్పి ఉండి అందంగా తయారైంది. ఎర్రతోలు లేక తెల్లతోలు, అంతే కదా శరీరాలు. నల్లగా ఉంది నాకెందుకు అంటే ఏం చేసింది? శరీరం తోలే కదా, పీకు శరీరాన్ని తోలు వ్యక్తి ఎట్లుంటే లోపల నీది అంతే, ఎర్రగున్నా అంతే, నల్లగున్నా అంతే. గుణం ప్రధానం. వారి లోపల ఉండేది గుణం ప్రధానమైనటువంటిది. కృష్ణుడు నల్లని వాడే కదా, రుక్మి నల్లని వాళ్ళే కదా, వాళ్ళు ఈ లోకాన్ని పూజింపబడుతున్నారు. వాళ్ళు అంతా నల్లని వారే కదా కదా. అంటే అది ప్రధానం కాదు, గుణమే ప్రధానం. ఇక్కడ ముఖ్యం రూపం కాదు. ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ చూడ సుందరమైనది. ఇది గబ్బే కదా. పోత పోత బాత్రూమ్ పడ్డదనుకో పంచలా, పోతావా? ఒక ఆయన ఏం చేసిండు, ఒక టీచర్, ఒక హెడ్ మాస్టర్ మంచిగా డబ్బు కూడా పెట్టిండు. డబ్బులన్నీ వచ్చినట్లు కూడా టీచర్లకు బాగుంటుంది పిసినారుతనం. ఇద్దరు పెళ్ళం టీచరే, మగ టీచర్. రూపాయి ఖర్చు పెట్టరు, కూరగాయలు కూడా చక్కగా మంచిగా దాపెడుతున్నారు. తిని ఏం చేస్తాం, సంపాదించాలి. సంపాదించి ఇద్దరు కొడుకులు ఉంటే మంచిగా 4 అంతస్తుల మేడ వేసిండు. మేడ కట్టిండు. కట్టిన తర్వాత మనవలను చేయి పట్టించుకొని నీకు నీ కొరకేరా ఈ బండలు వేసిన ఇవి చేసినా అని చూసుకుంటా పైకి వెళ్ళిపోతున్నాడు. 4వ అంతస్తు మీద పోయి చూరా, ఈ సిటీలో మనదేరా ఇల్లు, పెద్ద ఇల్లు ఊర్లా, నేను తాత నీ గట్టిన రాను అంట. అవు తాత భలే గట్టిమని వాడదంట అని వాడు సంతోషపడ్డది. మళ్ళీ అట్లా తిరిగి మళ్ళీ కిందికి వస్తుంటే ఇవాడు పగోడు కింద బాంబు పెట్టినంట. ఆటో బాంబు పెట్టిండు. అది పేలిసి పడేసింది కదా, పేలి మొత్తం ఊలిపోయింది. బిల్డింగ్ కూలిపోతే ఒక పిల్లర్ బుధం మీద పడదంట. దాన్ని పట్టుకున్నట్టు పాయర ఆ పిల్లర్ బుధం మీద పడితే దెబ్బకు తట్టుకోలేక, శరీరం తట్టుకోలేక పంచల పడిపోయింది ఆయనకు. బాత్రూమ్ పడిపోయింది. బాత్రూమ్ పడ్డాక లేచిండు అట్లే నీళ్ళకి వెళ్ళి.
ఆయన పక్కన ఇద్దరే ఉన్నారు, ఇద్దరు ఆయన అనుకున్నది ఈయన అనుకున్నాడు. కేక పెట్టి లేచే వరకు ఏమా ఏమా అని ఆమె లేచింది. ఏమా అంటే ఏం కాదు అంటున్నాడు. పంచలు పడ్డది కదా. ఆ బిల్డింగ్ లేదు, బాంబు లేదు, చుట్టాలు లేరు, స్నేహితులు లేరు, స్పీకర్ లేరు, మనవాడు లేడు. కలలో ఇదంతా జరిగింది వారం. కానీ బాత్రూమ్ పోలే, అన్ని పోయినాయి. మేల్కోగానే అన్ని పోయినాయి. ఆ ప్రదేశం లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు, ఇంకోటి మరొకటి ఏమి లేదు, అన్ని పోయినాయి. కానీ ఇది మాత్రం పోలేదే. ఏమంటే ఈ సిగ్గు చెప్పుకుంటే సొంత భార్య కూడా చెప్పుకోలేకపోతున్నాడు. చిన్నగా లేదు, బిగ్గర పట్టుకొని బాత్రూమ్ పోయినా. భయం అంటే చూడు, అందులో అనుభవించవలసిందే. అందులో సమాధానం చెప్పడానికి అవకాశం లేదు, తప్పించుకోనికి అవకాశం లేదు. కళలో ఏం తప్పించుకోలేము. ఇక్కడైతే వస్తుంటే పక్కదరానికి వస్తుంది, ఎవరైనా అర్రే నేను చేయలేదనడానికి వస్తుంది. అందులో మాత్రం తప్పించుకోనికి అవకాశం, అనుభవించవలసిందే కళలో కదా. కాబట్టి గబ్బురా కడగకుండా అట్లే ఉంటే అట్లే ఉంటుందా? కడగకుండా నాకు గబ్బురా. తర్వాత పాడుకాయములోన బారును చీము రక్తము, పాడుకాయములోన బారును చూడ రక్తము చీమురా. ప్రవహిస్తుంటాయి ఎప్పుడు కూడా రక్తనాడు. అట్లే చీము కూడా ఉండాలి. చీము లేకపోతే చర్మం ఆరిపోతుంది. చర్మం అన్నమని ఉంటుంది చీము. అది ఎప్పుడైతే తగ్గిపోతుందో చర్మ వ్యాధులు ఎక్కువ వస్తాయి.